బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్లకు హెడ్లైన్స్ చూద్దాం. పెళ్లికూరు ఉన్నత పాఠశాలలో అంగన్వాడీల వర్కర్లకు జరుపుతున్న శిక్షణ తరగతులు హాజరైన సిడిపిఓ ఉమామహేశ్వరి, ఎంఈఓ ఈశ్వరయ్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మీడియా సమావేశం. హాజరైన ప్రధానోపాధ్యాయులు టీజీఎన్సీ రామాంజనేయాచార్యులు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుల వేడుకలో దోపు ఉత్సవం. స్వామి అమ్మవార్లతో పాటు శివ పరివార ఉత్సవ మూర్తులకు ఊరేగింపు. తిరుపతి జిల్లా కోటపట్టణంలో ప్రజా ప్రయోజనార్థం అందరి సమిష్టి కృషితో ముందుకు వెళ్తున్నట్లు నల్లపురెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. కోట ఆర్టీసీ రోడ్డు వరకు కూడా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎన్సీఆర్ నగర ప్రాంతాలలోని వెళ్లే రహదారి సమీపంలో కలవలపై ఉన్న కల్వట్టులు వెడల్పులతో చేయాలని అధికారులను కోరారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు నల్లపురెడ్డి వినోద్ రెడ్డితో పాటు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయా కల్వట్టులను పరిశీలించారు. వ్యాపారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నల్లపురెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సహకారంతో కోట మండలంలోని అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని అన్నారు. కోట పంచాయతీ అభివృద్ధి బాట పట్టిస్తారని అన్నారు. ఈ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు అనుగుణంగా నూతన కల్వర్టుల నిర్మాణంలో బస్సులు, లారీలు, భారీ వాహనాలు రాకపోకలు అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను R&BREతో పాటు మాట్లాడుతున్నామని అన్నారు. కల్వర్టుల నిర్మాణ అవసరాన్ని వివరించడంతో ఆయన సానుకూలంగా స్పందించి సోమవారం లోపు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు. వినోద్ కుమార్ రెడ్డి చెప్పారు. కోట గ్రామంలో మంచి సిమెంట్ రోడ్డు, అదేవిధంగా తార్ రోడ్డు కూడా మన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈ ఎన్సీఆర్ నగర్ యమహా షోరూమ్ దగ్గర శ్యామసుందరపురం ప్రదేశంలో రోడ్డు కొంచెం చాలా ఇరుక్కు ఉంది. ఈ కల్వర్ట్లు రెండు వెడల్పు చేస్తే బాగుంటుందని స్థానిక ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారు. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాను. అదేవిధంగా R&BD గారితో కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది, కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. R&BD గారు వెంటనే ఎస్టిమేషన్ వేయించి తప్పకుండా ఈ రెండు కల్వర్ట్ని విస్తరింపు చేయడానికి శాంక్షన్ కూడా తీసుకుని వస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా దాన్ని పరిష్కరిస్తాం వినోదయ్య అని హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ రెండు కల్వర్ట్లు కూడా మనం వెడల్పు చేసి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా వెడల్పుగా వచ్చేటట్టుగా రోడ్డు, రెండు బస్సులు పోవడం కంటే చాలా ఇరుక్కుంది.
కాబట్టి ఇక్కడ ఉండే స్థానికులు ఎన్సీఆర్ నగర్ వాసులు కానివ్వండి, స్థానిక ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి డిఈ గారు స్పందించి సోమవారం లోపల ఎస్టిమేషన్ కూడా పైకి పంపించి శాంక్షన్ చేయించుకొని ఇక్కడ సిమెంట్ రోడ్తో పాటు ఈ కల్వర్ట్లు కూడా విస్తరింపు చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి పర్యవేక్షించారు. ఆయన కూడా కాంట్రాక్టర్ సురేష్ కూడా మాట్లాడి త్వరగా పని పూర్తి చేయాలని కూడా ఆయన కోరడం జరిగింది. తిరుపతి జిల్లా కోటపట్నంలోని నల్లపరెడ్డి శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో కాలనీవాసులు అభ్యర్థుల మేరకు పంచాయతీ నిధుల నుంచి 6 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి చేపడుతున్నట్లు నల్లపరెడ్డి వినోద్ కుమార్ చెప్పారు. ఈ మేరకు శ్రీ లక్ష్మమ్మ కాలనీలో జరుగుతున్న పలు రోడ్లు పనులను వినోద్ రెడ్డితో పాటు టీడీపీ ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, అదేవిధంగా టీడీపీ నాయకులరాలు సిద్దపరెడ్డి పోలమ్మ పరిశీలించారు. ఈ కాలనీలోని రహదారుల అవసరాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో సీసీ రోడ్ల ఏర్పాటు పంచాయతీ నిధులు కేటాయిస్తామని వినోద్ రెడ్డి హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో అందరినీ కలుపుకుంటూ పంచాయతీ అభివృద్ధికి చేసుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. అందుకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సహాయక సహకారాలు అందిస్తున్నారని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట జనసేన నాయకులు అల్లం బాబు, టీడీపీ నాయకులు గూడూరు కిరణ్ ప్రసాద్, మరి పొలయ్య తదితరులున్నారు. హలో, అదే అదే 2.5 ఇది 2.5 అదే అదే కాదు 4 lakhs 4 15 మీటర్లు 115 మనం ఇది 2.5 అది 2.5 అనుకున్నాము. ఇది కూడా ఉంది మళ్ళీ ఈ బిట్ కూడా 410 ఇలా కలిపి వచ్చాం. సగం పెట్టించు వెంకటరమణ, సగం పెట్టి ఆ పొరవ కరెంట్ పని చేసుకుంటుంది. గ్రాంట్ ఉండాలి కదా. అందరికీ నమస్కారం. ముందుగా మా ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే గత 7 నెలల కాలం నుంచి అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అహర్నిశలు కృషి చేసి మేము ఏదైతే ప్రపోజ్ చేశామో ప్రతి రోడ్డుని కూడా శాంక్షన్ చేసే విధంగా ఆయన ఈ మధ్యనే ₹1 కోటి మన కోట పట్టణంలో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, అట్లాగే మన గవర్నమెంట్ హాస్పిటల్ రెడ్డి కళ్యాణ మండపం ఏరియా ఆ స్కూల్స్ ఆ ఏరియాలో కానివ్వండి దాదాపు ₹1 కోటి సిమెంట్ రోడ్లకు బీటీ రోడ్స్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందువల్ల ముఖ్యంగా సునీల్ కుమార్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా స్థానిక మన మండల గ్రాంట్స్ నుంచి కానివ్వండి, వినోద్ రెడ్డి గారి సహకారంతో పంచాయతీ గ్రాంట్స్ నుంచి కానివ్వండి, ప్రతి రోడ్డు కూడా ప్రతి ఏరియా కూడా సస్యశ్యామలంగా ఉండాలి, ప్రతి రోడ్డు పూర్తిగా సిమెంట్ రోడ్లతో పూర్తవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు అందరి సహకారంతో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి గారు, మేము కానివ్వండి అందరం కలిసికట్టుగా రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. దాదాపు అతి తొందరలో ప్రతి రోడ్డు కూడా ఎక్కడ మట్టి రోడ్డు లేకుండా ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు వచ్చే విధంగా మా శాయశక్తుల ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. 10 రోజుల క్రితం ఇక్కడ స్థానిక నాయకురాలు పోలమ్మ, సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, వార్డు సభ్యులు అఖిల్, మాజీ ఎంపీటీసీ తిరుమల ప్రసాద్ వీళ్ళందరూ కూడా సిమెంట్ రోడ్ కావాలా ఇక్కడ శ్రీలక్ష్మి గిరిజన కాలనీ కోరడం జరిగింది. ఈరోజు జలీల్ బాషా గారు, ఉప సర్పంచ్ గాది భాస్కర్ గారు అందరం కూడా ఈ కాలనీకి రావడం జరిగింది. సిమెంట్ రోడ్డు కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నారు. ఈ పనులన్నీ కూడా పర్యవేక్షించడానికి ఈరోజు మేము రావడం జరిగింది. పంచాయతీ నిధులతో ₹5 లక్షల గ్రాంటు మంజూరు చేశాం. ఆ పనులన్నీ కూడా చూడడానికి ఈరోజు రావడం జరిగింది. ఇంకా అన్ని కాలనీస్లో కూడా
ఎక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అందరం సమిష్టిగా వెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్ని పనులు కూడా శాంక్షన్ చేసుకొని వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ తరఫున మొట్టమొదటి నుంచి మెగాస్టార్ ఫ్యామిలీ అభిమానిగా ఈ కాలనీలో బాబు జనసేన పార్టీకి చాలా కష్టపడ్డ వ్యక్తి. ఆయన కూడా నాకు ఈ సమస్యలన్నీ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఆయన్ని కూడా అభినందిస్తున్నాం. ఆయన కృషి కూడా దీంట్లో ఈ పనిలో ఉందని తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న శ్రీ అన్నదాన ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం గూడూరు మండల పరిధిలోని నెలటూరు గ్రామానికి చెందిన వాజవంక సిద్ధయ్య, అదేవిధంగా పద్మావతమ్మ దంపతుల కుమారులు సంపత్ కుమార్, సంతోష్, వాజవంక ముత్యాలమ్మ ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాద సద్వినియోగం చేసుకున్నారు. ఇక అనంతరం ఉభయదాతలను ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా లక్ష్మీ కవితమ్మ దంపతులు సమక్షంలో శాలువాలు, అమ్మవారి చీరాసరలతో ఆలయ సత్కారాన్ని అందించారు. ఇక ఈ కార్యక్రమంలో కోటమిరెడ్డి శరత్ చంద్రారెడ్డి, వాకటి బాలకృష్ణారెడ్డి, వాకా నరసింహారెడ్డి, శ్రీ శ్రీడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య, ఆవుల సుబ్బయ్య, వెంపులూరు బాబురావు, పన్నక సాయి శరవణ్, అదేవిధంగా బల్లవోలు సుధాకర స్వామి, అదేవిధంగా బాలు, కృష్ణయ్య, గంగిరెడ్డి వెంకటరామరెడ్డి, ఆలయ కమిటీ సిబ్బంది వెంకట, కృష్ణయ్య, కుమార్, సాయి, అదేవిధంగా సుధీర్, సందీప్, కృష్ణయ్య, రామయ్య, కోసన కోటేశ్వరరావు, ఆలయ పూజారి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కోటమ్మ తల్లి దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతుంది. అది ఏ కార్యక్రమమైనా జరగబోతున్న
తిరుపతి జిల్లా కోటపట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి, చల్లన తల్లి, అమృతవల్లి అందరి కష్టాలను తీరుస్తూ అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ మహా అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం ఎంతో వైభవపేతంగా చక్కగా దాతృత్వంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఈనాటి దాతలు నెలటూరు వాస్తవులు వంజవాక సిద్ధయ్య గారు, శ్రీమతి పద్మావతమ్మ గారు, వారి అమ్మగారు ముత్యాలమ్మ గారు, వారి పిల్లలు చిరంజీవులు సంపత్ కుమార్, సంతోష్ వీరి యొక్క దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. కావున ఈ కార్యక్రమాల్లో ఈరోజు దాతలుకి వడ్డించిన వాళ్ళు కావచ్చు, ప్రసాదం తీసుకున్న వాళ్ళు కావచ్చు, ఆ కార్యక్రమం చూసిన వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మడికి కోటమ్మ తల్లికి కోట వాస్తవ్యులు విజయ్ కుమార్ గారు, విజయలక్ష్మి గారు, నరేంద్ర, మనీషా, కేతన్, జోనిత, మహేంద్ర, దివ్య, మోహిత్, గానవి వీరి యొక్క దాతృత్వంతో 108 దీపాలు వెలిగించేదానికి ప్రతి శుక్రవారం ఈరోజు వాళ్ళు ఆ స్టాండ్ అఖండ దీపారాధన దీపం అందజేశారు. కావున అందరూ కూడా అమ్మవారి కృప పాత్ర కాగలని హృదయపూర్వకంగా ఇట్లాంటి కార్యక్రమాలకు తోడ్పాటు అందజేస్తూ ఇంకా కూడా ముందు దాతలు ముందుకొచ్చి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, అమ్మ ఆశీస్సులు పొందితే ఇంకా ఘనంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే ఎంత డబ్బు సంపాదించినా, ఎంత బంగారు సంపాదించినా వీటికి అన్నంతో ఉన్నంత తృప్తి దేనిలో లేదు. అందువల్ల దాతలు ఇట్లాంటి రహస్యం ఇది. ఈ రహస్యాన్ని దాతలు తెలుసుకొని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే వాళ్ళు ఎంత అదృష్ట జాతకులో అది. అందువల్ల ప్రతి ఒక్క ఇంటి వారు కూడా
ప్రతి ఒక్కరు కూడా దాత అయ్యి ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, ఇప్పుడు మన దేవస్థానం చైర్మన్ గారు పెళ్ళిళ్ళకి కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, ఇంకా అనేక వేడుకలకి మన ఆడిటోరియం నిర్మించున్నారు మన కోటమ్మ గుడి ఆవరణలో. అందువల్ల ఈ కార్యక్రమాన్ని కూడా చుట్టుపక్కల అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, అందరినీ ప్రతి విషయంలో కూడా ప్రతి కార్యక్రమం కూడా ఆహ్వానిస్తూ సాయిరాం. నెల్లూరు జిల్లా పెలుకూరు మండలంలోని పెల్లాకూరు ఉన్నత పాఠశాలలో అంగన్వాడీల వర్కర్లకు జరుగుతున్న శిక్షణ తరగతులను సిడిపిఓ ఉమామహేశ్వరి అదేవిధంగా ఎంఈఓ ఈశ్వర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో బాలింతల పోషణ విలువల గురించి తెలియజేయడం జరిగిందని, బాలింతలు తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు, పోషక విలువలను అంగన్వాడీ వారికి తెలియజేసే విధంగా ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. అవన్నీ చెప్పాలి, లేదు ఇస్తున్నారు మీకు వాళ్ళ ఇంట్లో అన్నీ అందిస్తున్నారు, అందించేటప్పుడే చెప్పాలి కాబట్టి బిడ్డ సేఫ్గా నార్మల్ బయటకు రావాలి. మాట్లాడారు రోజు మాట్లాడిన శాంపులో కానీ నామలో కానీ ఉంటే మన తర్వాత ఫర్దర్గా అంటే మనకి ఏం తెలుసు, తల్లిదండ్రులు చెప్పడం వరకే తెలుసు బిడ్డ శాంపులో ఉన్నారు నామలో ఉన్నారని. ఓకే, గుడ్. మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నారు. నాకు తెలిసి చాలా ఉత్సాహంగా కూడా ఉన్నారు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఆల్రెడీ కొన్ని విషయాలు తెలిసినటువంటివే ఒక్కసారి తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ ఫీల్డ్ లెవెల్లో వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగితే మనందరూ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. దాని విషయంలో కృషి చేస్తున్నటువంటి మన ఉమామహేశ్వరి మేడం, అదేవిధంగా మన సాయి లక్ష్మి, ఈరోజు కరెక్ట్గానే చెప్పాను, అదేవిధంగా మీకోసం టాటా కన్సల్టింగ్ నుంచి వచ్చినటువంటి రోజా, అప్పుడే వాసన రాగానే నాకు అర్థమైంది కాబట్టి ఆమె, కాబట్టి వీరందరి యొక్క విషయాన్ని మీరందరూ కూడా చాలా చక్కగా అబ్జర్వ్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి జిల్లా వాక్కడ మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు టిఎన్జి రామానుజాచార్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈయన మాట్లాడుతూ రానున్న 2025-26 సంవత్సరానికి గాను 4వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వెళ్లే విద్యార్థులకు, అలాగే ఇంటర్మీడియట్కు వెళ్లే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పరీక్ష నిర్వహిస్తుందని అన్నారు. ఇక విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ ఓపెన్ అయిందని, అలాగే స్కూల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థి ఆధార్ కార్డు, తల్లి ఆధార్ కార్డు, రేషన్ కార్డులు, ఇక ఫోటోలతో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 6వ తేదీ చివరి కాక ఇక ఏప్రిల్ 6వ తేదీ వరకు నుంచి పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఇక బాలురులకు కోటవాకాడు, చిల్లకూరు, నాయుడుపేట, బాలికలకు డక్కలి, పుదురు, సుల్లూరుపేట వంటి పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలియజేశారు. ఏఈ అవకాశాన్ని కూడా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉపయోగించుకోవాలని తెలిపారు. అందరికీ శుభోదయం. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు దేవాలయాల లాంటి ఈ గురుకులాల్లో 25-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతోంది. ప్రస్తుతం 4వ తరగతి చదువుకునే వాళ్ళు 5వ తరగతికి, అలాగే 10వ తరగతి చదివే వాళ్ళు ఇంటర్మీడియట్ కోర్సులకు దరఖాస్తులు చేసుకోవాలి. మార్చి నెల 6వ తేదీతో ఆఖరి తేదీ. ఇక్కడ ఉచిత విద్య ఇవ్వబడుతుంది, అలాగే ఉచిత ఆహారం, నాణ్యమైన భోజనము, అలాగే నోట్స్ పుస్తకాలు కానీ అన్నీ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మార్చి 6వ తేదీకి దరఖాస్తులు పూర్తి చేయాలి. మీరు తీసుకురావాల్సిందే విద్యార్థి ఫోటో, ఆధార్ కార్డు, తల్లిదండ్రుల ఆధార్ కార్డు అవి కావాలి. ఆన్లైన్లోనూ అప్లై చేసుకోవచ్చు. అలాగే దగ్గరుండే మన జిల్లాలో అబ్బాయిలకు వాకాడు, చిల్లకూరు, నాయుడుపేట, కోట పాఠశాలలోను, అమ్మాయిలకైతే డక్కిలి, పుదూరు, సూళ్ళూరుపేట,
ఈ పాఠశాలలో అప్లై చేసుకోవచ్చు. తిరుపతి జిల్లాకు చెందిన వాళ్ళైతే కాళహస్తి, పుత్తూరు, సత్యవేడ పాఠశాలకు కూడా అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు కోరుచున్నాము. 5వ తరగతికి కానీ అలాగే ఇంటర్మీడియట్ చేరే వాళ్ళకి కానీ ఏప్రిల్ 6వ తేదీ 5వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి ప్రవేశ పరీక్ష ఉంటుంది. అలాగే ఇంటర్ చేరే పిల్లలకు 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియాల్లోనూ ఉంటుంది. విద్యార్థి తనకు నచ్చిన మీడియంలో పరీక్ష రాసే వెసులుబాటు కూడా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తిరుపతి జిల్లా శ్రీకాకుళం శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధూపు ఉత్సవం వేడుకగా జరిగింది. ముందుగా ఆలయ అలంకరణ మండలంలో పంచమూర్తులను అర్చకులు విశేషంగా అలరించి హారతులను సమర్పించారు. అనంతరం భిక్షాల గాలి గోపురం నుంచి సాంప్రదాయబద్ధంగా ధూపు ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లతో పాటు శివ పరివార ఉత్సవ మూర్తులను ఊరేగింపు జరిగింది. భక్తులు దర్శించుకొని కర్పూర హారతులు సమర్పించారు. ప్రధాన అర్చకులు కరుణాకర్, గురుకులు తదితరులు పాల్గొన్నారు.
అనా స్వామి తిరిగేదాన్ని మౌనము తదేక జ్ఞానము వినీల గడునిపై రాగము మేము విఘ్నము లేకుండా తమను చేసుకున్నట్టుకు దుర్మార్గులకు రాక్షసులు మనోన్మతులు సింహ శరభ సర్భులాది క్రూర మృగములను ధరించి ఈ అడవిలో తిరుగుచున్నారు, మమ్మల్ని బాధించుచున్నారు. కావున ఆ మృగరూపులకు రాక్షసులను తాము సంహరించమని శివుని మునులు ప్రార్థించింది. ఈ విధముగా ప్రార్థించిన వెంబడ మునీశ్వరుడు ప్రార్థన విన్న శివుడు కరుణాకురుడై అశ్వమికి భటులను చండికేశుడితో కూడా మహా అరణ్యం వేటమునకు వెళ్ళెను. దొంగ 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 చోర్ 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 చోర్. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. పెళ్లికూరు ఉన్నత పాఠశాలలో అంగన్వాడీల వర్కర్లకు జరుపుతున్న శిక్షణ తరగతులు హాజరైన సిడిపిఓ ఉమామహేశ్వరి, ఎంఈఓ ఈశ్వరయ్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మీడియా సమావేశం హాజరైన ప్రధానోపాధ్యాయులు టీజీఎన్జీ రామాంజనేయాచార్యులు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుల వేడుకలో దోపు ఉత్సవం, స్వామి అమ్మవార్లతో పాటు శివ పరివార ఉత్సవ మూర్తులకు ఊరేగింపు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.